నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖర్చు 300 కోట్లు, కానీ గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేకపోయారా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తల తాకట్టు పెట్టైన రానున్న 3.5 ఏళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని, ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మం వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నగరికల్లో నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేసే సభలో మాట్లాడారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం 93,000 ఇళ్లను మొదలుపెట్టి 66,000 పూర్తి చేసిందని, మిగిలినవి మొండి గోడలతోనే దర్శనమిచ్చాయని విమర్శించారు. పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చే గృహ నిర్మాణ శాఖనే నాటి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే నిధుల విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయదు. చాలా సుదీర్ఘంగా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముందు ఇందిరమ్మ ఇళ్ల విషయం మీకు తెలపాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు ఇందిరమ్మ ఇళ్ల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో పేదవాడి కళని కలలాగానే చూపించింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, అది నిజమైన ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్ కానీ, ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించేది, టీవీల్లో యాడ్స్ ఇచ్చేది, పేపర్లో పెంట్ లైన్ లో ఫ్రంట్ పేజీలో అద్భుతమైన బొమ్మలు చూపించి మీరు ఓట్లేసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత సింగిల్ బెడ్రూమ్ కాదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పేది. కానీ 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం మొదలు పెట్టిందే 93,000, పూర్తి చేసింది 66,000, మిగిలిన 30,000 చిల్లరు మండుగోడలతోనే దర్శనమిచ్చాయి. పేదోడు ప్రభుత్వం మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ శాఖను మొత్తాన్ని రద్దు చేసింది. హౌసింగ్ శాఖే లేకుండా చేసింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకు అనుగుణంగా కేబినెట్ సహచర మంత్రులమందరం పేదవాడి కళ నెరవేర్చాల్సిన బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఇందిరమ్మ అంటేనే పేదోడి కళ, పేదోడి ఇల్లు. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే ప్రణాళిక మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే దానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇస్తూ ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఒక్కసారి 3,500 ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. దయచేసి నా ఆడబిడ్డలు గుర్తించాలి. ఇందాక సత్యాన్న చెప్పారు, ఏ నియోజకవర్గానికి పైన 3,500 ఇళ్లు సరిపోవన్నా మాకు కనీసం ఇంకొక 1,000-1,500 ఇయ్యండి అని అడుగుతున్న మాట నిజం. అది అవసరం కూడా ఉంది. ఆనాటి 10 సంవత్సరాల ఒత్తిడి ఈనాడు ప్రజాప్రతినిధుల మీద ఉన్నమాట వాస్తవం. కానీ ఈ ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లు కట్టడం అంటే 22,500 కోట్ల రూపాయలు అవసరం. ధనిక తెలంగాణ రాష్ట్రం 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసిపోతే ప్రతి నెల అప్పు మెత్తి కలిపి 6,500 కోట్లు బ్యాంకులకి కడుతూ పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక, వాళ్ళ కళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఆడబిడ్డలు చాలా క్లియర్ గా వినాలి. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు వినాలి, రాష్ట్ర వ్యాప్తంగా టీవీల ముందున్న ఆడబిడ్డలు కూడా వినాలి. ఇప్పుడు నీది ఏ కులమని అడగల,
నీది ఏ మతమని అడగలా, నువ్వు మొన్న ఎవరికి ఓటేసావని అడగలా, నా కండవ కప్పుకుంటేనే నీకు ఇల్లు ఇస్తానని చెప్పటం లేదు. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడికి ఇందిరమ్మల్ని ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో మొదట విడత ఇస్తున్నాము. మళ్ళీ 3 సార్లు ఇస్తాము. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పట్టుదల. తల తాకట్టు పెట్టైన పేదవాడి కళ నెరవేర్చే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పునాదులు కడితే 1 లక్ష, స్లాబ్ లెవెల్ కడితే 1 లక్ష, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గోప్రవేశానికి ముందు 1 లక్ష రూపాయలు, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం. తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు కట్టాలి. చిన్న బాత్రూము, చిన్న కిచెన్ ఉండాలి. ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు లోపే కట్టాలి. ఇవి నిబంధనలు. డైరెక్ట్ గా ఇందాక మిత్రులు చెప్పినట్టు మధ్యవర్తుల ఖాతాలోకి డబ్బు పోదు. ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా బటన్ నొక్కితే మీ ఖాతాలోకి ఆ డబ్బు వస్తది. ప్రతి సోమవారం నాడు ఎవరైతే నా ఆడబిడ్డలు ఇల్లు కట్టుకుంటున్నారో ప్రతి సోమవారం నాడు ప్రభుత్వం ఒక పొద్దు తినకపోయినా, ప్రభుత్వం ఒక పొద్దు అన్నం తినకపోయినా మీకిచ్చే నిధుల విషయంలో 1 నిమిషం కూడా లేట్ చెయ్యము. కాబట్టి ధైర్యంగా అప్పు ఉన్నమాట వాస్తవం, అప్పు పుట్టనమాట వాస్తవం. అయినా కూడా మనసుంటే మార్గం ఉంది. పేదోడే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి తల తాకట్టు పెట్టైనా ఇల్లు కట్టిస్తామని, ఇల్లు రాని ఆడబిడ్డలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు అర్హులై ఉంటే ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మీకు వస్తది. అదే రకంగా ఇక్కడున్న కలెక్టర్లకి, మిగిలిన జిల్లా కలెక్టర్లకు కూడా 2 బెడ్రూమ్ లో గతంలో ఏవైతే మొండి గోడలతో దర్శనమిస్తున్నాయో ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఆ మొండి గోడలకు దర్శనమిచ్చే ఇల్లు కూడా ఏ పద్ధతిలోనైతే పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో అదే పద్ధతిలో ఆ కట్టి సగము మిగిలి ఉన్న ఇల్లు మీరు లబ్ధిదారుల్ని ఫైనల్ చేయండి. దానికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా ప్రభుత్వ పక్షాన రిలీజ్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఈ నగరకల్లు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. అంతేకాదు భూభారతి ఆనాటి ధరణి గురించి అనేక వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. మొన్న 20వ తారీఖుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందము పర్యటించి పేదవాడికి, రైతన్నకు, భూములున్న ఆసాములకి చుట్టములా ఉన్న చట్టం భూభారతి 2025 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,60,60,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇవన్నీ రాబోయే వారం రోజుల లోపే కంప్యూటరైజేషన్ చేసి ఇందుట్లో న్యాయమైన సమస్యలన్నిటినీ ఆనాటి ప్రభుత్వం ఏవైతే ఇందాక మిత్రులు వీరేశం గారు చెప్పినట్టు, వీరేశం గారు చెప్పింది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక్క ముక్కలో చెప్తా. రైతు బంధు వారి స్వార్థం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా కార్యక్రమాన్ని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారు. యోగాకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించలేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు దిట్ట. హామీలు అమలును ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. విద్యార్థులకు అండగా వైఎస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమం చేపడుతుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ యువత పోరు నిర్వహిస్తున్నాం. చంద్రబాబును ప్రజల్ని నమ్మి నెట్టెంట ముంచారు. విశాఖకు ప్రధాని మోదీ ఆహ్వానించి పెద్ద డ్రామా చేశారు. గిరిజన పిల్లల్ని యోగా పేరుతో ఇబ్బంది పెట్టారు. 300 కోట్లు ఖర్చు చేసి కనీసం భోజనాలు, మ్యాట్స్, టిఫిన్స్, మంచినీళ్లు ఇవ్వలేకపోయారు. ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు యోగా డ్రామాలు. తక్కువ సమయంలో ఎక్కువ అప్పులు. చంద్రబాబు రికార్డు సృష్టించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తమ హయాంలో జరిగిందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుందని మండిపడ్డారు. సందర్భాన్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ పరిస్థితుల్లో అసలు మనం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం, తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే అసలు ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే, దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనడం అనేటువంటిది చాలా శోచనీయం. అందుకే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కూడా యువత పోరు పేరిట, ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగులు దాదాపు కోటికి పైచిలకు నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం. ప్రతి నిరుద్యోగికి నేను ఉద్యోగం అవకాశం కల్పించలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఆ నిరుద్యోగ భృతితో మీరు జీవనాన్ని గడపండి అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం బహుశా 14 నెలలు అయిపోతా ఉంది. నేటికి ఒక నిరుద్యోగికి ఉద్యోగం లేదు. ఆ ఉద్యోగం రానటువంటి ఆ నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఉపాధి లేదు. దాని గురించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం. దాన్ని అడిగితే నిరుద్యోగ వృత్తి గురించి పాపం యువత అడిగితే ఏదో కొత్తగా స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తాం, ఆ పథకం అయిపోయిందని అంటున్నాడు. మరి మహిళలకు ఇస్తామన్నటువంటి 1,500 సంగతి ఏంటి చెప్పండి అని అంటే అది ఏదో P4కి లింక్ చేస్తాం, అది కూడా అయిపోయిందని అంటారు. ఈ ఉచిత బస్సు గురించి ఎప్పుడు ఇస్తారంటే ఆగస్టు 15 అంటారు.
సంవత్సరం మరి ఎప్పుడు మరి ఏ సంవత్సరం చెప్పలేదు కానీ ఆగస్టు 15 మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా మిగిలినటువంటి పథకాలు అన్నదాత సుఖీభవ అన్నారు, రైతులకి గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ నెలలో వచ్చే నెలలో ఇచ్చేస్తామని చెప్పారు. తల్లికి వందనం గత సంవత్సరం 2024-25 బకాయిలు ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీ చెల్లించాల్సినటువంటి డబ్బు ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర 6-7 క్వార్టర్లు ఇవ్వలేదు. మరి ఏది ఇవ్వకుండా అన్ని చేసేస్తారంటే ఏం చేసినట్టు? ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి, ఎందుకు అసలు మీ మాటలు నమ్మాలి అనేటువంటి విధంగా ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే 4 సార్లు నమ్మి ఓటేశారు. ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు. చివరికి ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంటే నేను యోగాంధ్ర ద్వారా ఆ ఆసనాలు మిగిలాయి. ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి, నన్ను నమ్మి ఓట్లేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తూర్పు తిరిగి దండం పెట్టడం. నిన్న ఎలాగైతే బీచ్ రోడ్ లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి 35 కిలోమీటర్లు యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన పథకాల కింద ఇవ్వాల్సిన బకాయిలను నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి చెల్లించాలని నిరసన గలం తెలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ప్రభుత్వంపై నిరసన గలం తెలపడానికి రేపు ఉదయం 10 గంటలకు తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విద్యార్థులతో నిరుద్యోగులతో భారీ ర్యాలీగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి కలెక్టర్కి వినతి పత్రం సమర్పించమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూత్ అందరూ కూడా ఈ నిరుద్యోగ వృత్తి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆఫీస్ కాడ అందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. వైసీపీ అభిమానులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ యూత్ పోర్లో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తానందో 3,000 రూపాయలు ఎట్టని చూపించాడు. నీకు 3,000, నీకు 3,000, నీకు 3,000 ఉద్యోగాలు ఈయన పరిస్థితిలో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. మరి ఎవరికన్నా 3,000 ఇచ్చావా? 3,000 ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అధికారంలోకి రాగానే 1,36,000 మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఆ 6,000 మంది కన్నా మీరు ఎక్కడన్నా కల్పించారా? 1,30,000 మందిని పక్కన పెట్టు. ఇప్పుడు ప్రతి సెక్రటరియట్లో ఇప్పుడు ఇక్కడ గ్రామ పరిపాలనా కేంద్రాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో అంత దమ్ముగా ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పల్లెలలో ఉన్న చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి అందుబాటులో ఉండి ఉద్యోగం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు ఎక్కడెక్కడో జిల్లాలు మారాలి అది ఇదని మళ్ళా చెప్తున్నారు. మరి ఆ రోజు ఇవన్నీ కనిపించే 1,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే కదా. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు 3,000 అప్పుడు ఇచ్చిన సరిగా కొంత టైం పట్టిద్ది ఇస్తానంటున్నారు. ఇచ్చేదాకా మరి నీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలిగా. చంద్రబాబు నాయుడు గారు ఊరికి మాటలు చెప్తారు, ఏదైనా తింటే కడుపు నిండిద్దండి, మాటలు చేస్తే మాటలు తింటే కడుపు నిండిద్ది అని మీరు చెప్పేమో అన్నీ మాటలేమో కోటలు దాడుతున్నాయి. మీరు చేసే పని కనీసం గడప కూడా దాటే పరిస్థితి లేదు. దీని మీద రేపు నిరుద్యోగ వృత్తి మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇవన్నీ కూడా యూత్ కోరు ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అలా ధర్నాలో అందరూ కూడా మన వాళ్ళందరూ పాల్గొనాలని వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ కానీ యూత్ విభాగానికి సంబంధించిన వాళ్ళు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు దాదాపుగా 10ంటికి
అలా అక్కడ చేరుకునే విధంగా రావాలని అందరికి కూడా పిలుపునివ్వటం జరుగుతుంది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం బాధ్యతలు చేపట్టారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం నిజాం కళాశాల ఎదుట ఉన్న మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సచివాలయంలోని మినిస్టర్ ఛాంబర్లో సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖర్చు 300 కోట్లు కానీ గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేకపోయారా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్.